బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ స్కెచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. సో 5 ఎమ్మెల్సీలో బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి ఓటింగ్ విషయంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఇరకటంలో పెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక సిద్ధమైనట్టు తెలుస్తోంది. సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తే పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కేసు వైపు సుప్రీంకోర్టు నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈ నెల 25కు కేసును వాయిదా వేస్తూ ఇక విచారణ 25వ తారీఖున జరుగుతుందని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి పాల్పడినటువంటి ఎమ్మెల్యే ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా వైపు కాంగ్రెస్ వైపా ఇంకోవైపు బీఆర్ఎస్ వైపా ఎటు తేల్చుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రాజకీయ వ్యూహాలో ఆరితేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో తన చాణక్యం చూపిస్తున్నారు అనేటువంటి వార్త కనిపిస్తుంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ఇందుకు వేదికగా చేసుకున్నటువంటి అంశం కనిపిస్తుంది. ఈ ఎన్నికలు వేదికగా పార్టీ నుంచి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు చెక్ పెట్టున్నట్టుగా తెలుస్తోంది. ఇక గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ త్వరలో జరగనున్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన మార్కును చూపించాలనుకుంటుంది. ఈ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని పార్టీలో నుంచి పోటీ పెట్టి పార్టీ కారు గుర్తుపై గెలిచిన మొత్తం 39 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మా ప్రతినిధి ప్రవీణ్ సుకర్ అందుబాటులో ఉన్నారు. సుకర్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్ సుకర్, నిజంగానే కేసీఆర్ భారీ స్కెచ్ వేశారా? జంపింగ్ ఎమ్మెల్యేని ఇరకాటంలో పెట్టేందుకు నిజంగానే ఒక ప్లాన్ వేశారనుకోవచ్చా? చెప్పాలంటే ఈ రోజులు మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో కొంత యాక్టివ్ గా అయినట్టుగా తెలుస్తుంది. గులాబీ బాస్ ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలే టార్గెట్ గా కొంత ప్లాన్ వేసినట్టు, ఎవరైతే పార్టీలోంచి జంప్ అయిన 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మీద వేటు పడేలాగా స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ బిగ్ షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో 4 కాంగ్రెస్ కు దక్కితే ఇప్పుడున్న ఎమ్మెల్సీ లెక్కల ప్రకారం ఎమ్మెల్యే స్థానాల ప్రకారం బీఆర్ఎస్ కు 1 వచ్చే ఛాన్స్ ఉంది. అయితే కేసీఆర్ ఇద్దరిని రంగంలోకి దింపి విప్ జారీ చేసి జంపింగ్ ఎమ్మెల్యేలను అటు ఓటు వేసేలాగా ఇటు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉండేలాగా కట్టడి చేసి ఒక విప్ జారీ చేసి వాళ్ళని ఇరుకున పెట్టే కార్యక్రమం అయితే ఒక ప్లాన్ అయితే చేసినట్టుగా మనకు తెలుస్తోంది. కేసీఆర్ అంటేనే రాజకీయ వ్యూహాలు అని చెప్తారు. ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ తన తెలివిని, తన రాజకీయ అనుభవాన్ని, చాణక్యాన్ని చూపించే దిశగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇందుకు ఎమ్మెల్సీ ఎన్నికలను వేదికగా చేసుకునేలాగా మనకు కనిపిస్తా ఉంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఒకవేళ వాళ్ళు ఓటు వేయకపోతే విప్ ద్వారా వాళ్ళు పార్టీని ధిక్కరించినట్లయితే అటువైపు సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవడానికి కూడా 25వ తారీఖు ఏదైతే కేసు విచారణ పడిందో, వాయిదా పడిందో విచారణ, ఆ రోజు పూర్తిగా చర్యలు తీసుకునేలాగా అవకాశం ఇచ్చినట్టయితే ఒకవేళ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసిన ఎటు చేసినా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద చర్యలకే రంగం సిద్ధమైనట్టుగా కేసీఆర్ వ్యూహం కనిపిస్తా ఉంది. ఇక త్వరలో ఎమ్మెల్యే కోట ఎన్నికల్లో తన మార్పును చూపించే దిశగా కేసీఆర్ ప్లాన్ వేసిందని చెప్పొచ్చు. మొత్తం 39 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసేలాగా కేసీఆర్ ప్లాన్ వేస్తుంది. ఈ విప్ ను ఎవరైతే ధిక్కరించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారో వాళ్ళ మీద చర్య తీసుకునేందుకు బ్రహ్మాస్త్రంగా ఇది పనికొస్తుందని చెప్పేసి రాజకీయ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతూ ఉంది. నిన్న 4వ తారీఖు నాడు ఏదైతే ఉందో విచారణ జరిగి 25వ తారీఖు వాయిదా పడింది. ఆ రోజు అంతిమ తీర్పు, ఫైనల్ తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం అనేది దాన్ని ఒక ఆయుధంగా వాడుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా చెప్పొచ్చు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతామన్నాయి. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు 4 పోతే బీఆర్ఎస్ కు 1 దక్కే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని మారి కాంగ్రెస్ లో చేరారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 29కి చేరింది. దీంతో కంటోన్మెంట్ సాయన్న కూతురు లాస్యరిత మరణంతో అక్కడే ఉప ఎన్నిక జరిగి ఆ స్థానాన్ని కూడా కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ కు ఎక్కువగా ఉంది. సో వాళ్ళకి 4 వచ్చే అవకాశం ఉంది. అందులో మిత్రపక్షాలకు ఇస్తారా లేక ఏం చేస్తా అనేది అది కాంగ్రెస్ నిర్ణయం. అయితే ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలను ఆయుధంగా చేసుకుని 10 మంది మారిన ఎమ్మెల్యేలకు గట్టి షాక్ ఇచ్చే దిశగా అయితే కేసీఆర్ ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది. విప్ జారీ చేస్తే విప్ ను ధిక్కరించి ఓటేయకపోయినా ప్రత్యర్థికి ఓటేసిన చర్యలు తీసుకోవడానికి అన్ని అనుకూల పరిస్థితులే ఏర్పడే అవకాశం అయితే
కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కేసీఆర్ ఈ వ్యూహం అమలు చేసేలాగా పావులు చదువుతున్నారు. ఒకవేళ ఇటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్పు ధిక్కరించిన అటు 25 తరఫున సుప్రీంకోర్టు చర్యలు తీసుకున్న మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలకు ఇది పెద్ద షాక్ అని చెప్పొచ్చు. మరి ప్రస్తుతానికి అయితే ఒక ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కు వచ్చే ఛాన్స్ ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరుకునే పెట్టేలాగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కేసీఆర్ వాడుకునే దిశగా మనం ఆయన ప్లాన్ వేసిందని చెప్పొచ్చు. శ్రీశైలం. థ్యాంక్ యూ సుంకరి, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. ఇది ఓవరాల్గా మనం ఎమ్మెల్సీ కోట సంబంధించి ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి మాట్లాడితే మాత్రం సో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ వేశారు. ఆ ప్లాన్లో భాగంగానే ఇక ఇరకాటంలో పెట్టేందుకు సిద్ధమైనటువంటి చర్చ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే 39కి 10 మంది పార్టీ ఫిరాయిస్తే సో 10లో ఇప్పుడు బీఆర్ఎస్ సంఖ్య 28కి చేరింది. సో ఒకటి ఉప ఎన్నిక రావడం, మళ్ళీ కాంగ్రెస్ సొంతం చేసుకోవడం అందరికీ తెలిసింది. 28కి గాను కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్సీ వస్తే ఆ ఒక్క ఎమ్మెల్సీ విషయంలో కూడా ఓటింగ్ విషయంలో విప్పు జారీ చేసి ఈ యొక్క పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు మరి ఓటింగ్లో పాల్గొనరా సో వీళ్ళని ఒక ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు దాకా కేసు పోయింది కాబట్టి సుప్రీం కూడా ప్రతివాదులకు ఇటు స్పీకర్కు నోటీసులు జారీ చేసింది. మరి ఎప్పటి వరకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఉంటారు, మరి ఇంకా 5 ఏళ్ళు గడిచేంత వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా అన్రెస్పాన్సిబిలిటీగా ఉంటారా అంటూ కోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి సో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ విషయంలో మరి పార్టీ ఫిరాయింపుల విషయంలో పాల్పడినటువంటి ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద కేసీఆర్ స్కెచ్ ఎలా అమలు కాబోతుంది, ఎటువంటి మరి వాళ్ళ మీద యాక్షన్ ఉండబోతుంది అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.